హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమైందో అయితే ఎవ్వరికీ తెలియట్లేదు. ఎందుకంటే కంటిన్యూస్‌గా ఏదో ఒకటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు స్టార్ట్ అయినటువంటి ఈ దుర్ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఆ ఆరుగురు చనిపోయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 2 బస్సులు ఢీకొన్నాయి. ఇంకొక బంగారాన్ని ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. 100 గ్రాముల బంగారాన్ని. ఇంకొకళ్ళైతే హుండీలు తీసుకెళ్ళి పగలగొట్టేసి డబ్బులు తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరో ఒక దాత 50,00,000 పెట్టి పూలు అవి కొనిపించి పంపిస్తే, డిజైన్ చేసి పంపిస్తే పర్మిషన్ అన్నీ తీసుకొని వాటిని గూడా టీటీడీ వాళ్ళు నాశనం చేసి పడేశారు. ఆవిడైతే ఏడుపులు మొత్తుకోళ్ళు. మేము అది కూడా దేవుని కోసం చేసింది. అందుట్లో కూడా దేవుడి బొమ్మలు అన్నిటితో పూలు అలంకరించాం డిజైనర్స్ తోటి. దాన్ని కూడా మీరు పాడు చేశారు. అది కూడా దేవుడితో సమానమే కదా! మేము ఆల్రెడీ 2 నెలల ముందే పర్మిషన్ తీసుకున్నాం అంటూ పాపం ఆవిడ కూడా చాలా బాధపడటం జరిగింది. ఆ తర్వాత చాగంటి గారిని ఆయన ప్రవచనాలు చెప్పకుండా ఆపేయటం ఇయన్నీ జరిగినాయి. ఈరోజు సెంట్రల్ నుంచి జిందాల్ అనే వ్యక్తి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చారు. అసలు ఏం జరుగుతుంది తిరుపతిలో అని. ఇదంతా జరుగుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దుర్ఘటన జరిగింది. అదేంటంటే ఆహ్, మొదటి ఘాట్ రోడ్ 7 మైల్ రాయి వద్ద కార్ అనేది మొదటి ర మొదటి ఘాట్ రోడ్ 7 మైల్ రాయి దగ్గర కారు అదుపు తప్పి బోర్లా పడిపోవడం జరిగింది. అందుట్లో ఉన్నటువంటి నలుగురు భక్తులకి తీవ్ర గాయాలైనయి. వాళ్ళని అశ్వని హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. అసలు ఏంటి ఈ వరుస దుర్ఘటనలు? ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిసర ప్రాంతాల్లోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మంచి మనసుతోటి చాలా ప్రశాంతంగా వెళ్తూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంత ప్రశాంతంగా వెళ్ళినా కూడా కారు అదుపు తప్పిపోవటాలు, బస్సులు గుద్దుకోవటాలు, ఒక బస్సు డివైడర్‌ని గుద్ది లోయలో పడిపోవటాలు అసలు వరస పెట్టి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నలుగురు భక్తులకి తీవ్ర గాయాలైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి కారు పూర్తిగా కంట్రోల్ తప్పి లోపల పడిపోయిందంట. అసలు ఏందిది? ఆ తిరుమలేసిన సన్నిధిలో ఇటువంటి యాక్సిడెంట్స్ కానీ, ఇటువంటి మరణాలు కానీ ఇంతకుముందు ఎప్పుడు సంభవించలేదు. గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అందుట్లో మార్పులు, చేర్పులు చేస్తాం. ఎంతెంతగా డెవలప్ చేస్తాం. తిరుమల రాతన తిరగరాసేస్తాం. తిరుపతి దేవస్థానాన్ని ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతాం. అంటూ చాలా ప్రలాపనలు పేలటం జరిగింది. కానీ నిజంగా నీ ఆచరణకొచ్చేసేప్పటికి జీరో, జీరో చేస్తూ ఉన్నారు. ఆయిల్ పోయి ఉంటుంది. ఆయిల్ పోయి వినోద్ గడి అసలు బ్లాక్ టికెట్లు ఒక్కోటి 300ది పీక్ టైమ్‌లో 19,000 వరకు అమ్ముతూ ఉన్నారంట. అసలు బ్లాక్ టికెట్లతో అమ్మడం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారివి? అసలు ఏంటిది? మరి లడ్డూ దగ్గర 49 కౌంటర్ దగ్గర మంటలు చెలరేగటం ఏంటి? దేవుని సన్నిధిలో పవిత్ర ప్రసాదం తినే దగ్గర. అస్సల కరెక్ట్‌గా జరగట్లేదు. ఇది ఇలాగే జరిగితే మాత్రం చాలా పెద్ద అనర్థమే ఏదో ఒకటి జరిగే అవకాశం ఉందేమో అనిపిస్తూ ఉంది. మీరు భక్తులు కొద్దిగా జాగ్రత్త వహించండి ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. తద్వారా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాం. అక్కడికి తిరుమల తిరుపతి దేవుని సన్నిధిలో ఎటువంటి చిన్న తప్పు జరిగినా కూడా ఇప్పుడది భూతద్దంలో పెట్టి చూసేటువంటి సిట్యుయేషన్ అయితే ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నిన్నటికి నిన్న తిరుమల కొండపైన నాన్ వెజ్ కోడిగుడ్లు, అసలు చికెన్ బిర్యానీలు పెద్ద పెద్ద బాండీల్లో వండి అందరూ తింటూ ఉన్నారు. అంత ఇందుట్లో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ కూడా ఫెయిల్యూర్ ఉంది. తిరుమల దేవస్థానం ఫెయిల్యూర్ ఉంది. పోలీసులు ఫెయిల్యూర్ ఉంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది. అన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా తిరుపతిని భ్రష్టు పట్టించే దశకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీని వెనక అనేక రకమైన కుట్రలు ఉన్నాయని తెలుస్తుంది. అవేంటనేది మళ్ళీ నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తూ ఉంటాం. ఎవరెవరో తెలియని వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో ఏం డబ్బులు పడుతున్నాయి, ఎంత విలువైన కానుకలు వస్తున్నాయని లెక్క చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్‌మెంట్ తిరుమలలో ఎంత ఉంది అనేది. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒకటే, జాగ్రత్తగా ఉండండి. మనం అనుకున్నట్లుగా అయితే దేవుని సన్నిధి ప్రస్తుతానికి లేదు. రాబోయే రోజుల్లో
మంచి జరగాలని కోరుకుంటున్నాం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ వెంకటేశ్వర స్వామి పెడతారు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. వెరీ సూన్ మనకన్నీ మంచి రోజులే వస్తాయి. రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్ఘటనలకు తావులేని ప్రశాంతమైన గతంలో ఉన్నటువంటి ప్రశాంతమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం చూడబోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.